సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనతో చెప్పడానికి ఒక మంచి సలహా తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, నీకు ఈరోజు మనసు బాధగా ఉన్నప్పుడు నాతో చెప్పండి అంటున్నారు ఫ్రెండ్స్. బాబాగారు నాతో చెప్పండి, మీకు మంచి సలహా ఇస్తాను, మీ బాధల్ని తీరుస్తాను అంటున్నారు. బాబాగారు ఇది నిజమేను. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అందరితో చెప్పుకోలేము అన్నమాట. కొన్ని సీక్రెట్గా ఉండాలని కోరుకుంటాం, కొన్ని ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తాం, కొంతమందికి చెప్పుకోలేము అన్నమాట. అవతల వాళ్ళు నన్ను చీప్గా చూస్తారేమోనని కొన్ని విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోలేము, అందరితో అన్ని సమస్యలు చెప్పుకోలేము, మనల్ని మనమే బాధ పెడుతూ ఉంటాము. అలాంటి టైంలో మన అందరి బంధువు, మన శ్రేయోభిలాషి మన బాబాగారేనండి. ఆయనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. మనం తప్పు చేస్తే క్షమిస్తారు, తప్పుడు దారిలో వెళితే మందలిస్తారు. మన అవకతవకల్ని, తప్పుల్ని అన్నింటినీ కడుపులో దాచుకొని కాపాడే మన బాబా గారికి అన్ని విషయాలు చెప్పుకుంటే మంచి సలహా అనేది ఇస్తారు. మన సమస్యలన్నింటికి పరిష్కారం కూడా బాబాగారు చూపిస్తారు ఫ్రెండ్స్. అసలు బాధలు, మన బాధకి కారణం ఏమిటంటే ముందు బాబాగారికే చెప్పుకోవాలండి. మనం అసలు ఎందుకు బాధపడుతున్నాము, ఎందుకు బాధపడుతున్నాం అనేది బాబాగారికి తెలిస్తే ఆయనే మన బాధలను తీరుస్తాడు. బాధపడితే ఎక్కువ బాధపడినంత అనుకోండి, మనమే ఆ మైండ్ అనేది ఒత్తిడిగా ఫీల్ అయిపోతుంది. ఒత్తిడి బాగా ఎక్కువై ఒత్తిడికి గురైపోతూ దిగులు తప్ప మరి ఇంకేమీ ఉండదు. అదే మనం బాబాతో చెప్పుకున్నామనుకోండి, మన భారం, మన బాధలకి మన తలలో ఉండే భారం దిగి చాలా రిలీఫ్ అవుతుంది. ఇంకేముందిలే అని చెప్పేశాం కదా, ఆయన చూసుకుంటారు. ఆయన ఏదైనా సరే పరిష్కరిస్తారు. మనకి ఇంకేం సమస్యలు లేదంటే ఒక ధైర్యం అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఏ విషయమైనా సరే మన బాబాగారిని షేర్ చేసుకోవచ్చు. ఆయన వింటారు, మన సమస్యలను పరిష్కరిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, మనకు మనసులో దిగులుగా ఉన్నప్పుడు అస్సలు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఒంటరితనం బాధను మరింత పెంచుతుందే తప్పితే తగ్గించదు. మనం ఏదైనా ఫ్రెండ్స్తో ఉండటం కానీ, ఏదైనా పనిలో నిమగ్నంగా ఉంటే, ఏదో ఒక పని చేస్తూ ఉండటం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ బాధ అనేది కొంచెం దిగులుతో దూరం అవుతుంది. అదే ఒంటరిగా ఉంటే, ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఎందుకు చేశాము, ఇలా జరగకుండా ఉంటే బాగుండేవారు, ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరుగుతుంది అని చెప్పి తలుచుకొని ఇంకా బాధపడిపోయి, బాధ అనేది, మన దిగులు అనేది ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. ఇట్లా మన బాధని పోగొట్టుకోవాలంటే ఫ్రెండ్స్తో ఉండటమో, లేకపోతే నేను చెప్పే పరిష్కారం అయితే మనందరికీ ఇష్టమైన బాబాగారి పాటలు వినడం, బాబాగారి మాటలు వినడం, ఇలా ఆయనవి ఏవైనా విషయాలు సచ్చరిత్ర చదవడం, ఓం సాయిరామ్ రాయడం కానీ, ఇలాంటివి మనందరికీ ఇష్టమైన దైవం బాబాగారు కాబట్టి ఆయన పాటలు వింటూ ఉన్నటువంటి రిలీఫ్గా ఉన్నటువంటిగా చేసుకోవచ్చు. ఆ బాధకి దూరం అయ్యి మనకు మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఒక భక్తి మార్గంలో వెళ్ళిపోయి అసలు ఆ దిగుల్ని దూరం చేసేది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ప్రయత్నించండి. తప్పకుండా దిగులుగా ఉన్నప్పుడు నిజంగా బాబాగారు ఆయన పాటలు వింటుంటే కూడా మంచి ఉపశమనం కలుగుతుందన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే, ఏ విషయమైనా సానుకూలంగా ఆలోచించాలి ఫ్రెండ్స్. మనం సానుకూలంగా ఆలోచిస్తానంటే ఒక విషయం ఇది జరుగుద్దిలే, ఎందుకు జరగకుండా పోద్ది అనేది లేకుండా, ఇది తప్పకుండా ఇది జరుగుతుంది అని సానుకూలంగా మనం అనుకున్నామంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది. అట్లా కాకుండా జరుగుద్దిలే, జరగదోలే,
ఇక ఆహ్, జరగకపోతే మనం ఏం చెయ్యాలి? జరగకపోతే ఎలా ఉండాలి? ఇట్లాగా మనం ప్రతికూలంగా రెండవ ఆలోచన ప్రతికూలంగా కూడా ఆలోచిస్తా ఉంటే, అది జరగకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, ఏదైనా సరే, ఎటువంటి సమస్య అయినా, ఏ సమస్య అయినా సరే, ఏ విషయమైనా సరే సానుకూలంగా ఆలోచిస్తే తప్పకుండా జరుగుద్దనమాట. ఈ విషయం కూడా నేను చాలా సార్లు గమనించి ఉన్నాను. ఇంకొకటి, మనం ఎప్పుడైతే డల్‌గా ఉంటామో, బాధపడుతూ ఉంటామో అలాంటప్పుడు నిద్రపోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా నిద్రపోయామంటే మనకు ఉండే బాధ తప్పకుండా తగ్గిపోతుంది. అసలేంటంటే నిద్ర బాధను మాయం చేసేది అనటంలో ఇది శాస్త్రీయంగా కూడా రుజువైందనమాట. మనం ఏదైనా సరే మనం ఒత్తిడికి ఫీల్ అయ్యి బాధపడి ఆలోచిస్తా ఉంటే నిద్రపోయామంటే మనసు అలసిపోయి ఉంటుంది. తప్పకుండా నిద్ర పడుతుంది. నిద్ర వస్తుంది. నిద్రపోయేటప్పుడు మనం జరిగింది మర్చిపోతాం. అప్పుడున్న ముందు బాధ నిద్రపోయిన తర్వాత తప్పకుండా బాధను తప్పకుండా ఉండదు. అప్పటి మీద మంచిగా అనిపిస్తారు కాబట్టి నిద్ర అనేది మనకు బాధని మాయం చేస్తుంది. అందువల్ల ఇంకా మన బాబాగారు తలుచుకుంటూ పడుకున్నామనుకోండి, ఎంత హ్యాపీగా ఆయన స్వప్నంలోకి వస్తాడో, ఎంత ఆనందంగా ఉంటుందో కదా! అంత విభూదిని నుదుటిన పెట్టుకొని హాయిగా నిద్రపోయామంటే మనకు బాధ ఉండదు, ఏమీ ఉండదు. ఆయన హాయిగా స్వప్నంలో వస్తారు. ఆయన్ని దర్శించుకొని ఆయన మనకు ఏదో ఒక పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి ఇదొక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. 100% రిజల్ట్ అనేది వస్తుంది. బాబా కళ్ళకు వచ్చిన మన సమస్యల్ని తొలగిస్తారు. అది ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది నేను గమనిస్తూ ఉంటాం, దిగులుగా ఉండేటప్పుడు ఆకలి వేయదు, నాకు అన్నం వద్దు, నేను బేసిక్గా అప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది. అంటే మనందరికీ ఆకలి వేస్తుంటుంది కానీ ఆ దిగులు తినాలనిపించిందన్నమాట. అంతే తప్పితే ఆకలి మాత్రం ఉండదని ఆ బాధగా ఉండేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ ఉండొద్దు. అంటే కడుపు నిండా తిని హ్యాపీగా ఉన్నామనుకోండి, అది కూడా మన స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఆ స్ట్రెస్ అయినా బాధ అయినా ఒకటే కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ మన ఒత్తిడికి అయినప్పుడు కానీ, ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేటప్పుడు, లేకపోతే దిగులుగా ఉండేటప్పుడు, ఆ బాధగా ఉండేటప్పుడు ఇలాంటి టైంలో కడుపు నిండా అన్నం తినేస్తే ఆ బాధ నిజంగా తగ్గిపోద్ది. లేదు, మనం ఖాళీ కడుపుతో ఉంచుకొని ఆకలితో ఉన్నామనుకోండి, ఆ మనసు అదే గుర్తుకొస్తుంటుంది. ఇంకా బాధ ఎక్కువైపోతుందన్నమాట. ఆ బాధ ఎక్కువ అవుతుందేమో, ఎక్కువగా ఇది లేడీస్ ఇంట్లో మామూలుగా లేడీస్ ఉంటారు కదా! హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఎట్లా తినకుండా దిగులుగా ఉందని తినకుండా ఉంటారు. ఏం లేదబ్బా, హ్యాపీగా కడుపు నిండా తిన్నామా, హ్యాపీగా కంటి నిండా నిద్రపోయామా, ఎటువంటి బాధ దిగులు ఏమీ ఉండదు. ఫ్రెష్‌గా నిద్ర లేచి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఆ దిగులు అనేది పోద్దన్నమాట. ఇంకొకటి, నేను చాలాసార్లు గమనించాను. ఇదొకటి ట్రై చేస్తారా? తప్పకుండా ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏమిటంటే, మనల్ని మనం తక్కువ చేసుకోవద్దబ్బా. ఎప్పుడూ కూడా నాకు రాదు, నేను చేయలేను, నేను నాకేముందిలే ఇది అని అట్లా అని మనకేం తక్కువ, మనకెందుకు, మనల్ని మనం తక్కువ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుందనమాట. సో, ఎప్పుడూ కూడా నాకు కావాలి ఇది, నాకెందుకు ఉండకూడదు, నేను తినాలి ఇది, నేను చేసుకోవాలి ఇది, నేను చేయగలను ఇది అని ఇలా మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నామంటే ఏ పనైనా సాధించగలము. ఆ దిగులు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. హ్యాపీగా అన్ని పనుల్లో మనం సక్సెస్ అయిపోవచ్చు. ఒక బలహీనులు అని మనల్ని మనం అనుకోకూడదు. బలవంతులమని అనుకోవాలి. మనం బలంగానే ఉండాలి అన్నమాట. ఇదొకటి ట్రై చేయండి. బాధగా ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి టిప్స్ అయితే తప్పకుండా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నేను చాలాసార్లు గమనించాను. ఇవన్నీ వచ్చి ఇంకా మనం హ్యాపీగా బాబాగారిని తలుచుకుంటూ ఉన్నామంటే, ఆయనకు చెప్పుకున్నామంటే ఇవన్నీ బాధలు అటువంటివి ఏమీ ఉండవు. నిజంగా ఈ వీడియో దిగులుగా ఉన్నప్పుడు, బాధపడుతూ ఉండేటప్పుడు ఏం చేయాలి అన్న వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్.
నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.